హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ హిందూ డైలీ న్యూస్ అనాలిసిస్. ఈరోజు మనం 10th December 2024కి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే చూద్దాం వన్ బై వన్. గవర్నమెంట్ స్టేబుల్ సేస్ సిరియా పిఎం ఇజ్రాయెల్ కండక్ట్స్ ఎయిర్ స్ట్రైక్స్. ఇక్కడ మనం గతంలో ఆర్టికల్స్ మనం అబ్జర్వ్ చేస్తే మనకి సిరియాకి సంబంధించిన వార్ అనేది మనం క్లియర్ కట్గా చూసాం. అందులో డమాస్కస్ సిరియా రాజధానిని ఆక్యుపై చేసుకున్నారు అనేది కూడా నిన్నటి వీడియోలో మనం చూసాం, రైట్. సో దాని కంటిన్యూషన్ రిలేటెడ్గా మనకి ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం సబ్జెక్ట్ భాగంగా మనం కవర్ చేసుకుంటాం. అయితే కంటెక్స్ట్ చూస్తే ఇక్కడ మేజర్గా కరెంట్ డెవలప్మెంట్స్ ఏం జరిగాయి సిరియాకి సంబంధించి ఇక్కడ మనం ప్రధానంగా చూడాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్ ఎవరైతే ఉన్నారో రష్యాకి వెళ్ళిపోయినట్టు, అంటే ఆఫ్టర్ మనకి ఇక్కడ హయత్ తహ్రీర్ అల్షామ్ అనే మిలిటెంట్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ మిలిటెంట్ గ్రూప్ అటాక్ చేసిన తర్వాత ఇతను ప్రత్యేకించి ఈ సిరియా ప్రెసిడెంట్ రష్యా వెళ్ళిపోయారనే మనకి చూసాం, రైట్. సో నేనటి వీడియోలో ఇక్కడ ప్రధానంగా మనకి హయత్ తహ్రీర్ అల్షామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలి. దీని అధినేత ఎవరైతే ఉన్నారో అబూ మొహమ్మద్ అల్ జోలానీ నేతృత్వంలో తీవ్రవాదులు అతని పాలనను పడగొట్టిన తర్వాత ఇతను రష్యాకు పారిపోయారనేది ఇక్కడ తెలుస్తుంది, రైట్. సో ఇది ఇక్కడ మనకి క్లియర్ కట్గా మనకి హెచ్టిఎస్ సంబంధించి హజరత్ తహ్రీర్ అల్షామ్ అనే తీవ్రవాద సంస్థకు సంబంధించి మనం చూసుకుంటే వీళ్ళొక రిప్రజెంటేటివ్ గవర్నెన్స్ అనేది తీసుకురావాలి, రిలీజియస్ టాలరెన్స్ సంబంధించి, అంటే మతపరమైన సామరస్యంతో ముందుకు వెళ్ళాలనే డెసిషన్ అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది, రైట్. సో అంటే ప్రతినిధి పాలన ఏదైతే ఉందో మతపరమైన సహనానికి హామీ ఇస్తూ తీవ్రవాద మూలాల నుంచి వీళ్ళైతే అల్-ఖైదా శాఖగా విడిపోయి చాలా రోజులు అయింది కాబట్టి వీళ్ళు ఒక గవర్నెన్స్ అనేది తీసుకొస్తారనేది ప్రామిస్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇజ్రాయెల్ అంటే రసాయన ఆయుధాలు రాకెట్లు తీవ్రవాదుల చేతుల్లోకి రాకుండా నిరోధించడానికి ఇక్కడ ఇజ్రాయెల్ పాత్ర కూడా మనం చూడాలి. అంటే ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించింది, దానికి సంబంధించి సిరియాలో ఒక బఫర్ జోన్ కూడా స్వాధీనం చేసుకుంది, రైట్. సో అదొక ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా ఇక్కడ టర్కీ బ్యాక్డ్ అపోజిషన్ ఫోర్సెస్ మనం ఇక్కడ అర్థం చేసుకుంటే మనకి ఇక్కడ ప్రత్యేకించి టర్కీ మద్దతుగా ఉన్న ప్రతిపక్ష దళాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇక్కడ మన్బిజ్ అదే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇది అసద్ అనంతర సిరియా విచ్ఛిన్న స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ అసద్ ఎప్పుడైతే వెళ్ళిపోయారో అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ మన్బిజ్ని ఆక్రమించుకోవడం టర్కీ మద్దతు గల ప్రతిపక్ష దళాలు ఇది ఒక విచ్ఛిన్నం చేసే స్వభావాన్ని కలిగిస్తుంది. అంటే సిరియా పూర్తిగా ఇక్కడ వీళ్ళ అండర్టేకింగ్లో మనకి కనిపిస్తుంది అనేది తెలుస్తుంది, రైట్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి మనకి నేపథ్యం అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా హయత్ తహ్రీర్ అల్షామ్ గురించి మనం ఇక్కడ ఈ తీవ్రవాద సంస్థ ఎప్పుడు ఓరిజినేట్ అయింది సంబంధించి మనం మాట్లాడుకుంటే పూర్వం దీన్ని జబాత్ అల్ నుస్రాగా పిలిచేవారు, అప్పుడు అల్-ఖైదాలో భాగంగా ఉండేది, రైట్. సో ఇక్కడ మేజర్గా అబూ మొహమ్మద్ అల్ జోలానీ నేతృత్వంలో ఇది ఫోకస్ అనేది లోకలైజ్డ్ గవర్నెన్స్గా షిఫ్ట్ చేశారు. అంతకుముందు గ్లోబల్ ఎక్స్ట్రీమిజం అంటే ప్రపంచపరంగా తీవ్రవాద సంస్థగా ఉన్నటువంటి ఈ పర్టికులర్ గ్రూపు ఇప్పుడు ఒక లోకలైజ్డ్ గవర్నెన్స్ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు, రైట్. సో అయితే ఇండియా సిరియా రిలేషన్స్ సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడాలి. వీళ్ళిద్దరికీ ముఖ్యంగా స్ట్రాంగ్ రిలేషన్స్ అయితే హిస్టారికల్గా సివిలైజేషన్ అంటే చారిత్రకపరమైన అదేవిధంగా నాగరిక పరంగా మనం చూసుకుంటే బలమైన సంబంధాలు అయితే ఇరు దేశాలకు ఉన్నాయి. అదేవిధంగా ఇండియా అనేది కొన్ని డెవలప్మెంట్ ఎఫర్ట్స్ సంబంధించి సిరియాకి అయితే సపోర్ట్ చేసింది అనేది చెప్పచ్చు. ముఖ్యంగా కెపాసిటీ బిల్డింగ్ అనేది నైపుణ్య అభివృద్ధికి సంబంధించి స్కాలర్షిప్స్ టెక్నికల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేసింది, రైట్, గతంలో. అయితే ఇక్కడ ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇండియా యొక్క పొజిషను దానికి సంబంధించిన ఆందోళనలు ఏంటి అనేది మనం ఇక్కడ ఫోకస్ చేయాలి మేజర్గా, రైట్. సో ఇక్కడ ఇండియా అనేది కూడా ఇక్కడ పీస్ఫుల్ అండ్ ఇంక్లూజివ్ సిరియా పొలిటికల్ ప్రాసెస్ని దానికి స్వాగతిస్తుంది. అంటే ప్రత్యేకించి సిరియా యూనిటీ సావరెంటీ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ దెబ్బతినకుండా చూడాలని, అంటే సిరియా యొక్క ఐక్యత సార్వభౌమాధికారం ప్రాదేశిక సమగ్రతను నొక్కి చెబుతూ శాంతియుత సమ్మిళిత సిరియా నేతృత్వంలో రాజకీయ ప్రక్రియకు భారతదేశం పిలుపునిచ్చింది అనేది కూడా ఇక్కడ చెప్తున్నాం, రైట్. సో అయితే హిస్టారికల్ టైస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం మాట్లాడితే మనకి
రీజనల్గా మనకున్న ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మనకి ఎనర్జీ సెక్యూరిటీ కావచ్చు, ట్రేడ్ కావచ్చు, ఇండియన్ నేషనల్ సంబంధించిన భద్రత సంబంధించి కావచ్చు, వాటి పరంగా మనకి ఇక్కడ ఆందోళన అయితే మనకి కనిపిస్తున్నాయి. రైట్, కన్సర్న్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించిన ప్రత్యేకించి చారిత్రక సంబంధాలు అయితే మనకి బలంగా ఉన్నాయి. అయితే ఈ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రాంతీయ ఆందోళనకు సంబంధించి మనం ఫోకస్ చేయాలి. రైట్, సో ఇంధన భద్రత, వాణిజ్యం, భారతీయ పౌరుల భద్రత అనేది చాలా అవసరం ఇక్కడ. అదేవిధంగా కొన్ని కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్స్, కోఆపరేషన్, కొన్ని సెక్టార్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా లాంటి సెక్టార్స్ సంబంధించి ఇక్కడ కోఆపరేషన్ అయితే మనకి ఇండియాకి, సిరియాకి ఉన్నాయి. రైట్, సో అయితే ఇక్కడ ఇండియా పరంగా కాకుండా జియో పొలిటికల్గా మనకి ఇంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం తెలుసుకోవాలి. అంటే ప్రపంచవ్యాప్తంగా అంటే భౌగోళిక రాజకీయ ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తెలుసుకోవాలి. ఇక్కడ అసద్ ఎప్పుడైతే తొలగింపు జరిగిందో మనం ఇక్కడ ఈ అసద్ తొలగింపు అనేది గతంలో మనకి ఆఫ్ఘన్లో తాలిబాన్ గవర్నమెంట్ తిరిగి రావడం అనేది మనం చూడొచ్చు. రైట్, సో ఇలాంటి ఊహించని శక్తి మార్పులకు మనం ఈక్వల్గా అంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ఎలాగొచ్చారో అదేవిధంగా ఇక్కడ సిరియాలో ఈ అసద్ మనకి ఇక్కడ హయత్ తహ్రీర్ అల్-షామ్ అనేది ఇక్కడ వచ్చింది అనేది చెప్పచ్చు. రైట్, సో అది ఈక్వల్గా సమానంగా ఉందనేది ఈ ఇన్సిడెంట్ అనేది చెప్పచ్చు. అదేవిధంగా మనకి ఇంకా ఇంప్లికేషన్స్ చూసుకుంటే ఇక్కడ డీస్టెబిలైజేషన్ అనేది సిరియాకి సంబంధించి వెస్ట్ ఏషియా మొత్తాన్ని ఇక్కడ ఒక ఇంపాక్ట్ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాకి సంబంధించి మాట్లాడుకుంటే ఎనర్జీ నీడ్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకి భారతదేశానికి కీలకంగా మనకి ప్రవాసుల ఆందోళన కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పచ్చు. రైట్, సో ఒక పక్క మనకి ఇంపార్టెంట్గా మనకి ఇక్కడ చెప్పాలంటే ఇజ్రాయెల్ కావచ్చు, అదేవిధంగా టర్కీ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇలాంటి దేశాలు ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం రైజింగ్ టెన్షన్స్ అనేవి క్రియేట్ చేస్తుంటే ఇంకా మనకి గ్లోబల్ స్టెబిలిటీకి సంబంధించిన ఎఫెక్ట్ అయితే ఉండొచ్చు. అంటే ప్రపంచ స్థిరత్వానికి ప్రభావితం అయితే చేసే అంశాలు ఇవే. రైట్, సో ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే 2021లో సడన్ కొలాప్స్ అయింది యుఎస్ సపోర్ట్ చేసిన గవర్నమెంట్. అప్పుడు మనకి రిజైమ్ చేంజ్ అయింది, గవర్నమెంట్ చేంజ్ అయ్యి తాలిబాన్ గవర్నమెంట్ అనేది కంటిన్యూ చేశారు. అదేవిధంగా ఇండియా యొక్క స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఇందులో ఈ ఏరియాకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా వెస్ట్ ఏషియా సంబంధించి కోఆపరేషన్ మనం చూసుకుంటే ఇక్కడ I2U2 కోఆపరేషన్ మనకు చాలా ఇంపార్టెంట్. I2U2 పార్ట్నర్షిప్లో ఎవరుంటారు? ఇండియా, ఇజ్రాయెల్, యుఏఈ, యుఎస్ఏ ఇలాంటి ఇనిషియేటివ్ సంబంధించి. అదేవిధంగా మనకి రీజనల్ స్టెబిలిటీ, ప్రాంతీయ స్థిరత్వంకి సంబంధించి కూడా మనం ఫోకస్ చేసాం. రైట్, సో ఇవి మనకి ప్రాధాన్యత అయితే ఉన్నాయి ఈ అంశాలకు సంబంధించి. సో ఇక్కడ ఎప్పుడైనా ప్రపంచంలో ఏదైనా ఇన్సిడెంట్, ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఇండియా పరంగా ఏంటి అనేది మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. రైట్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి ఇక్కడ మిస్రీ విజిట్స్ దాకా ఎయిర్స్ కన్సర్న్స్ ఓవర్ సేఫ్టీ ఆఫ్ మైనారిటీస్. గతంలో మనం చాలా ఆర్టికల్స్లో డిస్కస్ చేసుకున్నాం. ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ వైజ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం కవర్ చేసుకుంటాం. ఇక్కడ కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే ముఖ్యంగా ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ రీసెంట్గా మనకి స్ట్రెయిన్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆ నేపథ్యంలో ఫారెన్ సెక్రటరీస్ విజిట్ అనేది ఇక్కడ విక్రమ్ మిస్రీ గారి విజిట్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. దాకా రీసెంట్గా విజిట్ చేశారు. అది ఒక ఫస్ట్ లెవెల్ ఇండియన్ ఎంగేజ్మెంట్గా చెప్పచ్చు. ఎందుకంటే రీసెంట్గా మనకి ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారు డిస్ప్లేస్ అయిన తర్వాత పొలిటికల్ అన్రెస్ట్, రాజకీయంగా అస్థిరత అనేది మనకి కనిపించింది. రైట్, సో ఆ నేపథ్యంలో ఫస్ట్ విజిట్గా మనకి ఇక్కడ ఈ విక్రమ్ మిస్రీ గారి విజిట్ అనేది చెప్పచ్చు. అయితే ఇక్కడ ఇతను ముఖ్యంగా ఇండియా యొక్క ఆందోళన ఏవైతే ఉన్నాయో మన భద్రత కావచ్చు, ముఖ్యంగా మైనారిటీస్ సంబంధించి అంటే బంగ్లాదేశ్లో మైనారిటీస్ యొక్క భద్రతకు సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే ముఖ్యంగా ఆ ఇష్యూస్ అనేవి ఫోకస్ చేశారు. రైట్, సో అయితే ఇక్కడ ప్రధానంగా మనం రెస్పాన్స్ ఏంటి, బంగ్లాదేశ్ నుంచి రెస్పాన్స్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ క్లియర్ కట్గా తెలుసుకోవాలి. బంగ్లాదేశ్ ఫారెన్ సెక్రటరీ మొహమ్మద్ జషీముద్దీన్ ఏం చెప్పారంటే ఈ ఇష్యూ అనేది మైనారిటీ ఇష్యూ ఏదైతే ఉందో సేఫ్టీకి సంబంధించింది అది ఇంటర్నల్ ఇష్యూ కానీ ఎక్స్టర్నల్ కాదు. రైట్, ఇంటర్నల్ మ్యాటర్ అనేది క్లియర్ కట్గా చెప్పారు. అయితే ఇతను హైలైట్ చేసిన ఆందోళన ఏంటంటే ఆ కంట్రీ నుంచి ముఖ్యంగా రీసెంట్గా మనకి చూసాం న్యూస్లో కూడా అగర్తలాలో ఉన్న ఈ అసిస్టెంట్ హై కమిషన్ ఆఫ్ బంగ్లాదేశ్కి సంబంధించి ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ధ్వంసం చేయడం అనేది చూశారు. హిందూ కమ్యూనిటీ వాళ్ళు ధ్వంసం చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు కొంత ఆందోళన అయితే వ్యక్తం చేశారు. రైట్, సో ఇది ఇరు దేశాలకు సంబంధించిన వ్యత్యాసాలు ఎలా ఉంటే
మనకి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్లో మనం తెలుసుకోవాల్సింది ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్. మనకి ఈ మూలాల్లోకి వెళ్తే హిస్టారికల్ అండ్ కల్చరల్ టైస్ సంబంధించి, అంటే చారిత్రక మరియు సాంస్కృతిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇండియా బంగ్లాదేశ్ సంబంధించి, బంగ్లాదేశ్ యొక్క లిబరేషన్ సంబంధించి 1971లో ఇండియా యొక్క ప్రాథమిక పాత్ర అనేది ఇక్కడ తెలియాలి, రైట్. సో అదేవిధంగా ఇరు దేశాల మధ్య మనకి కోఆపరేషన్ సంబంధించి మాట్లాడుకుంటే ట్రేడ్ కావచ్చు, మనకి కనెక్టివిటీ కావచ్చు, అదేవిధంగా మనకి వాటర్ షేరింగ్ కావచ్చు, ఈ పర్టికులర్ విశేషాలకు సంబంధించి అంశాలకు సంబంధించి కోఆపరేషన్ అయితే ఉంది, రైట్. సో అయితే ఇక్కడ మైనారిటీ ప్రొటెక్షన్ అనేది మనకి ఈ మధ్య మనకు ఒక ఇంపార్టెంట్ ఇష్యూగా తెలుసుకుంది. అంటే ఇక్కడ ప్రత్యేకంగా మైనారిటీస్ ఎవరు? హిందూస్ అదేవిధంగా బౌద్ధులు కావచ్చు, అదేవిధంగా క్రిస్టియన్స్ కావచ్చు. వీళ్ళకి సంబంధించి అంటే హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులపై హింస సంఘటనలతో బంగ్లాదేశ్లో మైనారిటీల రక్షణ అనేది ఇది ఒక సమస్యగా మనకి ఇక్కడ ఉందనేది ఇక్కడ తెలుస్తుంది, రైట్. సో ఇక్కడ ఈ వ్యవహారాలతో పాటు మనకి ఇక్కడ సార్క్ రివైవల్ గురించి కూడా మాట్లాడుకున్నారు. అంటే సార్క్ అనే కూటమి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తీసుకురావాలి, పునరుద్ధరించాల్సిన అవసరం అయితే ఉందనేది కూడా ఇక్కడ మాట్లాడుకున్నారు ఈ డిస్కషన్లో. ముఖ్యంగా చీఫ్ అడ్వైజర్ బంగ్లాదేశ్ మొహమ్మద్ యూనస్ ఎవరైతే ఉన్నారో అతను ఎంగేజ్ చేసిన ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించి మాట్లాడుకుంటే ఇండియాని కంపల్సరీ ఈ రివైవల్ ఆఫ్ సార్క్ సంబంధించి సపోర్ట్ చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో అయితే ఇక్కడ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్గా చెప్పుకునే ఇది రీసెంట్గా మనకి కొంత ప్రాంతీయ సంఘర్షణలు లేదా ప్రాంతీయ ఒత్తిళ్ళకి సంబంధించి ఇది ఇన్యాక్టివ్గా మారిపోయింది, రైట్. ఇది 1985 నుంచి ఇది ఎస్టాబ్లిష్ అయింది. 1985లో ఒక రీజనల్ కోఆపరేషన్, సౌత్ ఏషియాలో ఒక రీజనల్ కోఆపరేషన్ గ్రూప్గా దీన్ని స్టార్ట్ చేశారు, రైట్. సో అయితే సార్క్లో ఏ కంట్రీస్ ఉంటాయి, ఎన్ని కంట్రీస్ ఉంటాయి అనేది కామెంట్లో పోస్ట్ చేయండి. ఇలాంటివి మనకి ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అడిగినట్టే, రైట్. సో అయితే ఈ ఫంక్షన్ సంబంధించి రీసెంట్గా ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్ ఏవైతున్నాయో వాటి వల్ల ఈ సార్క్ అనే కూటమి ఆగిపోయింది, ఈ ఫంక్షనింగ్ అనేది ఆగిపోయింది. అది ప్రధానంగా మనకి ఇక్కడ ఇంపార్టెంట్, రైట్. సో అయితే ఇక్కడ ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా చెప్పాలంటే ఇండియా అనేది పీపుల్ సెంట్రిక్ అప్రోచ్ సంబంధించి బాగా స్ట్రెస్ చేసింది. రిలేషన్ సంబంధించి మనకి బౌండరీ పరంగా చూసుకుంటే ఇండియాకి బాగా ఎక్కువ బౌండరీ ఉన్నది బంగ్లాదేశ్ కంట్రీయే కాబట్టి ఇక్కడ పీపుల్ సెంట్రిక్ అప్రోచ్ ఆధారంగా ఈ సంబంధాలు అనేది తీసుకెళ్తున్నారు. వేరియస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ సంబంధించి కూడా ఇక్కడ డిస్కషన్ అయితే జరిగాయి. ఈ బైలేటరల్ టైస్ సంబంధించి బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకి స్ట్రెయిన్ అయితే అయ్యాయి, రైట్. సో రాజకీయ సంక్షోభం ఇటీవల మనకి కలిగిన అప్పటి నుంచి ఈ బైలేటరల్ టైస్ అనేవి కొంత తగ్గాయి అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి, రైట్. సో అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రిలేటెడ్ ఆర్టికల్ ఏంటంటే ట్రంప్ మళ్ళీ మనకి పదవిలోకి వచ్చిన తరుణంలో అండర్ ట్రంప్ 2.0 ద వరల్డ్ అండ్ ద ఇండియా అవుట్లుక్ అనే ఒక ఎడిటోరియల్ రిలేటెడ్గా క్లియర్ కట్గా ఇక్కడ లింక్ చేశారు. ఇక్కడ కంటెక్స్ట్ ఏంటి, ట్రంప్ 2.0కి సంబంధించి విక్టరీకి సంబంధించి కావచ్చు, ఫారెన్ పాలసీ అవుట్లుక్ ఏ విధంగా ఉంది, వివిధ రకాల ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో దానికి సంబంధించి, అదేవిధంగా ఇండియా యుఎస్ రిలేషన్స్ సంబంధించి ఇక్కడ ముఖ్యంగా మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ ఎడిటోరియల్లో ముఖ్యంగా దీని గురించి డిస్కస్ చేశారు. అందులో మొదటిది మనకి ట్రంప్స్ విక్టరీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే డొనాల్డ్ ట్రంప్ 2024 యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ఇక్కడ కాంగ్రెస్ని అగెనిస్ట్గా ఇక్కడ విక్టరీ అయితే సాధించారు. కాబట్టి ముఖ్యంగా ఇది గ్లోబల్ పర్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంచనాలు ఏవైతే ఉన్నాయో తలకిందులు చేసి ఈ విన్ అయితే జరిగింది, రైట్. సో అయితే ఇక్కడ ట్రాన్స్ఫార్మేషనల్ లీడర్గా పిలిచే ఈ ట్రంప్ని ముఖ్యంగా మాట్లాడుకుంటే ఒక న్యూ గ్లోబల్ పొలిటికల్ ఎరాని తీసుకురాబోతున్నారు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో ఇక్కడ మేజర్గా ఫారెన్ పాలసీ అవుట్లుక్ ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ప్రధానంగా ఇక్కడ మనకి ఆ కంటెక్స్ట్లో ఫస్ట్ యూరప్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ నాటో అప్రోచ్ ఏ విధంగా ఉంది, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సంబంధించి ఇది ఒక విమర్శనాత్మకంగా ఉన్నప్పటికీ, నాటోకి సంబంధించి విమర్శించినప్పటికీ ఇక్కడ ఉక్రెయిన్ త్యాగం చేసే అవకాశం అయితే లేదు, ఉక్రెయిన్ని విడిచిపెట్టే అవకాశం అయితే లేదనేది తెలుస్తుంది. అయితే ఐరోపా నుండి ఒక మిలిటరీ అసిస్టెన్స్ అయితే కొంత కోరుతుంది, రైట్.
ఎవరు? యుఎస్ఏ. మనం ముఖ్యంగా యుఎస్ఏ స్టెప్స్ ఏంటి ఫర్దర్గా అనే దాని గురించే మనం చూస్తున్నాం, రైట్? సో నెక్స్ట్ మనకి వెస్ట్ ఏషియాకి సంబంధించి మాట్లాడుకుంటే, వెస్ట్ ఏషియాలో జరుగుతున్న ఇష్యూస్ సంబంధించి ఈ యుఎస్ఏ యాక్షన్ ఎలా ఉండబోతుందంటే చూసుకుంటే, ముఖ్యంగా మనం ఇక్కడ ఇజ్రాయెల్ని పూర్తిగా మద్దతు ఇచ్చే అవకాశం లేనటువంటి పరిస్థితులు తెలుస్తున్నాయి. అదేవిధంగా ఉద్రిక్తతలు పెంచే అవకాశం కూడా లేదు, రైట్? ఒక పక్క జాగ్రత్తగా వ్యవహరిస్తుంది, అంటే టేక్ కేర్గా వ్యవహరిస్తుంది అనేది చెప్పుకోవచ్చు, రైట్? సో కాషియస్గా ముందడుగు వేసే అవకాశం ఉంది ఈ వెస్ట్ ఏషియా పరిస్థితుల్లో, రైట్? నెక్స్ట్ చైనా పరంగా మనం మాట్లాడుకుంటే ఇది ఒక ప్రైమరీ అడ్వర్సరీగా చూడవచ్చు. అంటే మనకి యుఎస్కి ప్రాథమిక ప్రత్యర్థిగా చైనా ఉంది కాబట్టి ఈ చైనా మీద సుంకాలు కానీ ఆర్థిక ఆంక్షలు కానీ పెంచే అవకాశం అయితే ఉందనేది కూడా చెప్తున్నారు మీడియా వర్గాలు. ఇక్కడ ముఖ్యంగా సైనిక సంఘర్షణలు అయితే కొంత తగ్గించే అవకాశం ఉంది. అంటే అజిటేషన్స్ పరంగా మిలిటరీ అటాక్స్ అనేవి, ర్యాష్ మిలిటరీ కాన్ఫ్లిక్ట్స్ అనేవి అయితే పెద్దగా ఎక్కువగా ఉంటాయి అనేది కూడా ఇక్కడ ఉండవు అనేది కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ తాయివాన్ అనేది వీళ్ళకి ఒక ప్రధానమైన ఆకర్షణమైన పాయింట్గా చెప్పుకోవచ్చు ఈ చైనా యుఎస్ రిలేషన్స్ వైజ్. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు ప్రత్యేకించి ఇంకా మనకి ఫారెన్ పాలసీ రిలేటెడ్గా మనం మాట్లాడుకుంటే అలియన్సెస్ అయితే కొన్ని ఉన్నాయి. ఈ అలియన్సెస్ని బలపరిచే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే క్వాడ్ అలియన్సెస్ ఎవరితో? ముఖ్యంగా ఇక్కడ జపాన్తో, సౌత్ కొరియాతో, అదేవిధంగా ఆస్ట్రేలియాతో, ఈ 3 కంట్రీలతో అలియన్సెస్ అనేవి, కూటములు అనేవి బలపరచడం అనేది కూడా ఇక్కడ మాట్లాడారు. అందులో ముఖ్యంగా క్వాడ్ అనే గ్రూప్ని మనం చెప్పుకోవాలి. క్వాడ్రిలేటరల్ గ్రూప్ ఏదైతే ఉందో సెక్యూరిటీ పర్పస్ రిలేటెడ్గా మనకి ఇక్కడ క్వాడ్లో మనకి జపాన్, అదేవిధంగా ఆస్ట్రేలియా, అదేవిధంగా ఇండియా, యుఎస్, ఈ కంట్రీస్తో కూడుకున్న కూటమిది. ఇది కూడా మనకి స్ట్రెంథెన్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఆకస్ అనే కూటమి కూడా, ఇందులో ఆస్ట్రేలియా, యూకే, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ నేషన్స్ అనే దేశాల కూటమిది. అదేవిధంగా మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఉంది, చిప్ 4 అలియన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. చిప్ 4 అలియన్స్లో మనకి జపాన్, అదేవిధంగా మనకి యుఎస్ఏ, దాంతోపాటు మనకి ముఖ్యంగా ఇక్కడ తాయివాన్, సౌత్ కొరియా కూడా ఉన్నాయి, రైట్? ఇలాంటివి ఎగ్జామినేషన్లో, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఇచ్చే అవకాశం ఉంది. చిప్ 4 అలియన్స్లో ఏ కంట్రీస్ ఉంటాయనేది చాలా ఇంపార్టెంట్, రైట్? సో జపాన్, యుఎస్ఏ, తాయివాన్, సౌత్ కొరియా. ఇందులో యుఎస్ఏ నేతృత్వంలోనే ఈ పర్టికులర్ గ్రూప్స్ అనేవి ముందుకెళ్తున్నాయి, రైట్? యుఎస్ సపోర్ట్తోనే చైనాకి అగెనిస్ట్గా, రైట్? అది గమనించాలి ఇక్కడ, రైట్? సో నెక్స్ట్ ఇక్కడ మనం మాట్లాడుకోబోయేది ఇండియా యుఎస్ యొక్క రిలేషన్ సంబంధించి. ఇక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్సే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి ముఖ్యంగా ట్రంప్కి మన పిఎం మోడీ గారికి పర్సనల్ ర్యాపో ఉండడం వల్ల మనకి పాజిటివ్ అవుట్లుక్ కనిపిస్తుంది. ఈ కౌంటరింగ్ చైనాకి సంబంధించి మనం మాట్లాడుకుంటే, అంటే చైనాని అగెనిస్ట్గా మనం ముందుకెళ్ళాలంటే మన ట్రేడ్ కావచ్చు, డిఫెన్స్ కోఆపరేషన్ కావచ్చు ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఉన్నారు, రైట్? సో అందులో భాగంగా మనకు ఆల్రెడీ మనం ప్రీవియస్ ఆర్టికల్స్లో చూసాం, $1.17 బిలియన్ ఒక డీల్ అయితే తీసుకున్నారు MH-60R హెలికాప్టర్ సంబంధించి, రైట్? సో ఇది చాలా ఇంపార్టెంట్, రైట్? సో డిఫెన్స్ కోఆపరేషన్ రిలేటెడ్ కూడా ముందుకు తీసుకెళ్ళబోయే అవకాశం ఉంది. అయితే ఈ విధంగా క్వాడ్లో కూడా ఇండియా అండ్ యుఎస్ భాగం కాబట్టి క్వాడ్ పార్ట్నర్షిప్ కూడా ఇంకా డీప్గా ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ ఫార్మర్ సెక్యూరిటీ అలియన్స్తో సంబంధించి ఇండియా అనేది కొంత కన్సిడర్ చేసుకోపోయినప్పటికీ క్వాడ్ అనేది బలపరిచే ఉద్దేశం అయితే ఉంది, రైట్? సో అయితే ట్రంప్స్ సపోర్ట్ అనేది ప్రీవియస్గా మనం చూసాం. చైనాకి అగెనిస్ట్గా మనకి గాల్వన్ క్లాషెస్ ఏవైతే జరిగాయో 2020కి సంబంధించి మనం చూసుకుంటే అప్పట్లో కూడా ట్రంప్ సపోర్ట్ అనేది మనం చూసాం. అదేవిధంగా మనకి సిలికాన్ వ్యాలీకి సంబంధించి టెక్నాలజీ యూనిఫికేషన్ ఫ్యాక్టర్గా ఇండియా ఎంటర్ప్రైజెస్ అనేవారు ఎక్కువగా సిలికాన్ వ్యాలీలో, అంటే సిలికాన్ వ్యాలీ ఎక్కడుంది? ముఖ్యంగా సిలికాన్ వ్యాలీ అనేది యుఎస్ఏలో నార్దర్న్ కాలిఫోర్నియాలో ఒక ఇంపార్టెంట్ టెక్ హబ్గా ఉంది, రైట్? సో దీనికి సంబంధించి ఇండియన్ ఎంటర్ప్రీనర్షిప్ చాలా రోల్ ప్లే చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా గాల్వన్ ఘర్షణకు సంబంధించి, సిలికాన్ వ్యాలీకి సంబంధించి, అదేవిధంగా బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీల దుస్థితిపై దృష్టి పెట్టడం కూడా ఈ సంబంధాలను బలోపేతం చేసే అవకాశం ఉంది, రైట్? సో మనం ఇంకా చెప్పుకోవాలంటే ఇక్కడ ఇష్యూస్ సంబంధించి ఎకనామిక్ అండ్ టెక్నాలజికల్ టైస్ అనేది మనకి ఇక్కడ
ఇంపార్టెంట్, రైట్? సో ఆర్థికపరమైన సాంకేతికపరమైన చూసుకుంటే ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ అనేవి ఇండియాకి సంబంధించి ఫేవర్గా ఉన్నాయి. ఒక పక్క చైనాతో కంపేర్ చేస్తే మోడరేట్గా ఉన్నప్పటికీ ట్రేడ్ అనేది ఇంబ్యాలెన్సెస్గా ఇండియాకి మాత్రమే ఉన్నాయి. దాన్ని ఇప్పుడు పరిష్కరించాల్సిన అవసరం అయితే ఉంది, రైట్? సో అయితే యుఎస్ ఇండియా టెక్నాలజికల్ కొలాబరేషన్ సంబంధించి ఇన్నోవేషన్ కావచ్చు, ముఖ్యంగా సిలికాన్ వ్యాలీకి సంబంధించిన కనెక్షన్స్ అనేవి స్ట్రెంథెన్ చేసే ఉద్దేశంతో ఉంది. ఎలాన్ మస్క్ లాంటి లీడర్స్ని మనం ముందుకు తీసుకెళ్తూ, రైట్? సో అయితే ఇక్కడ మనం గాల్వన్ ఇన్సిడెంట్స్, క్వాడ్, అదేవిధంగా ఆకస్, చిప్ 4 అలియన్స్ ఇలాంటివన్నీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్, రైట్? సో రీసెంట్గా మనకి ఈ MH-60R హెలికాప్టర్స్ డీల్ కావచ్చు, రైట్? సో ఇదివరకు మనం 2020 నమస్తే ట్రంప్ ఈవెంట్కి సంబంధించి మనం పర్సనల్గా డిప్లొమాటిక్ ర్యాపో అనేది మోడీ ట్రంప్కి సంబంధించి మనం చూసాం, రైట్? నమస్తే ట్రంప్ ఈవెంట్ 2020లో జరిగింది, రైట్? సో ఇలాంటివన్నీ ఇండియా యుఎస్ రిలేషన్స్ వైజ్ మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి రిజర్వేషన్ మస్ట్ నాట్ బి బేస్డ్ ఆన్ రిలీజియన్, సుప్రీంకోర్టు టెల్స్ వెస్ట్ బెంగాల్. ఇది మనం ఈరోజు మెయిన్ అడిషన్లోనే చూసాం. రిజర్వేషన్స్ అనేవి రిలీజియన్ పరంగా ఇవ్వకూడదు అనేది సుప్రీంకోర్టు అనేది వెస్ట్ బెంగాల్కి సంబంధించి తీసుకొచ్చారు. అయితే ఇది మనం ముఖ్యంగా పాలిటిక్స్ సంబంధించి కవర్ చేసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ కంటెక్స్ట్ చూస్తే సుప్రీంకోర్టు రీసెంట్గా మనకి రిజర్వేషన్ పాలసీస్ అనేవి రిలీజియన్ బేస్డ్గా ఇవ్వకూడదని కరాఖండ్గా చెప్పింది. మరొకసారి ఇక్కడ ముఖ్యంగా ఏ కంటెక్స్ట్లో చెప్పిందంటే స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ సంబంధించి రీసెంట్గా ఒక పాలసీ అయితే తీసుకొచ్చారు. ముస్లిం కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్లోకి చేర్చే ఉద్దేశంతో ఒక పాలసీ అయితే తీసుకొచ్చారు. దానికి అగెనిస్ట్గా ఒక కేసు అయితే కంప్లైంట్ అయితే కేసు ద్వారా మనకి హైకోర్టులో సప్లై చేశారు. హైకోర్టు కూడా దీనికి సంబంధించిన అఫిడవిట్ అయితే అగెనిస్ట్గా కూడా చెప్పింది. ఇక్కడ ముఖ్యంగా రిలీజియన్ అనేది ప్రైమరీ బేసిస్గా ఉండకూడదు. కలకత్తా హైకోర్టు కూడా ఈ పాలసీని స్ట్రైక్అవుట్ చేసింది, రైట్? సో అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ రిలీజియన్ అనేది మేజర్ బేస్గా ఉండకూడదు అనే తరుణంలో హైకోర్టు అనేది ఇక్కడ ప్రత్యేకించి 77 ముస్లిం క్యాస్ట్ అనేవి కేటగరైజ్ చేసి ఓబీసీ కింద తీసుకురావడం ఇది చాలా అన్ఫెయిర్. ముస్లిం కమ్యూనిటీ మొత్తంగా తీసుకుంటే అన్ఫెయిర్గా కనిపిస్తుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ స్టేట్స్ యొక్క ఆర్గ్యుమెంట్ అంటే వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఆర్గ్యుమెంట్ ఒకసారి చూస్తే ఈ స్టేట్ వెస్ట్ బెంగాల్కి సంబంధించి రిప్రజెంటేటివ్గా మనకి సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్ గారు ఈ పాలసీని డిఫెండ్ చేస్తూ ఏం చెప్పారంటే ముఖ్యంగా ఈ క్రైటీరియా ఏదైతే ఉందో ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి ఓబీసీలో ఇంక్లూడ్ చేయడం ముఖ్యంగా ఇది ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్, సోషల్ బ్యాక్వర్డ్నెస్ సంబంధించి బేసిస్గా తీసుకున్నారు కానీ రిలీజియన్ బేసిస్ కాదు. అంటే సోషల్ అండ్ ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్కి సంబంధించి తీసుకున్నారు కానీ ఇక్కడ రిలీజియన్ బేసిస్గా కాదనే చెప్తున్నారు. ఇక్కడ క్లియర్ కట్గా ఈ స్టేట్ అనేది పర్టికులర్లీ ఆ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ సర్వీసెస్లో వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ పెంచే ఉద్దేశంతోనే ఈ క్రైటీరియా అనేది తీసుకున్నాం అనేది కూడా క్లియర్ కట్గా చెప్తున్నారు. అయితే ఇక్కడ కీ లీగల్ పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయాలి. లీగల్ పాయింట్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఇక్కడ మనకి కోర్ట్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఇండికేట్ చేసేది ఏంటంటే రిజర్వేషన్ సిస్టమ్ అంటే రిజర్వేషన్ వ్యవస్థ ఏదైతే ఉందో కంపల్సరీ మతపరంగా ఇక్కడ రిజర్వేషన్స్ కేటాయించకూడదు అనేది క్లియర్ కట్గా చెప్పారు. అది మనకి క్లియర్ కట్గా మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 15(1) అంటే ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఇట్ క్లియర్లీ ప్రొహిబిట్స్ డిస్క్రిమినేషన్ అగెనిస్ట్ ఎనీ సిటిజన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. అంటే ఎటువంటి పౌరుడికి సంబంధించి అయినా మతపరంగా కానీ, జాతిపరంగా కానీ, కులపరంగా కానీ, లింగ ఆధారితంగా కానీ లేదా పుట్టిన ఊరు పరంగా కానీ వివక్ష అనేది చూపించకూడదు అనేది మనకి రాజ్యాంగపరంగా ఆర్టికల్ 15(1). అయితే ఇప్పుడు చూపించిన ఈ మైనారిటీస్ సంబంధించి లిస్ట్ ఏదైతే ఉందో ఓబీసీ సంబంధించి క్రైటీరియా క్లియర్ కట్గా ఆర్టికల్ 15(1)కి అగెనిస్ట్గా ఉందని చెప్తుంది, రైట్? సో నెక్స్ట్ హైకోర్టు యొక్క జడ్జిమెంట్ పరంగా మనం మాట్లాడుకుంటే కలకత్తా హైకోర్టుకు సంబంధించి ఇక్కడ ముఖ్యంగా ఈ సెక్షన్స్ అనేవి కొన్ని సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ వెస్ట్ బెంగాల్కి సంబంధించి బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని సెక్షన్స్ అయితే ఇక్కడ డిలీట్ చేసింది. ఓబీసీ-A అండ్ ఓబీసీ-B అనే కేటగిరీకి సంబంధించి కంపల్సరీ ఈ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇన్వాలిడేట్ చేసింది. ఈ
జడ్జిమెంట్ ఏదైతే ఉందో పర్టికులర్గా ఈ ఓబీసీ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో 2010 నుంచి ఇచ్చిన ఓబీసీ సర్టిఫికెట్స్ కూడా ఎంప్లాయ్మెంట్ పర్పసెస్ కోసం ఇచ్చిన సర్టిఫికెట్స్ కూడా వ్యాలిడిటీకి సంబంధించిన ప్రభావితం అయితే చూపే అవకాశం ఉంది. అయితే ఈ పర్టికులర్గా ఈ ఎంప్లాయ్మెంట్ బేసిస్లో ఆల్రెడీ ఇండివిజువల్స్ జాబ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏం ఎఫెక్ట్ అయితే ఉండే అవకాశం ఉండదని చెప్తున్నారు ఒక పక్క. ఇంకొకటి సుప్రీంకోర్టు నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి ఈ పర్టికులర్గా మనం చూసుకుంటే సుప్రీంకోర్టు అనేది డీటెయిల్డ్ రెస్పాన్సెస్ కావాలి ఈ సర్వేకి రిలేటెడ్గా. బ్యాక్వర్డ్నెస్ అనేది కమ్యూనిటీకి సంబంధించి ఏ విధంగా క్రైటీరియా తీసుకున్నారు అనేది, అంటే క్యాస్ట్ బేస్గా రిలీజియన్ బేస్గా కాదు అంటున్నారు. అసలు ఇక్కడ ప్రాపర్ కన్సల్టేషన్స్ చేశారా లేదా, వెస్ట్ బెంగాల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించిన ఇంక్లూజన్ చేసే ముందు వెస్ట్ బెంగాల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ సంబంధించి కంపల్సరీ వీళ్ళు కన్సల్టేషన్ తీసుకోవాలి. అవి తీసుకున్నారా లేదా, దానికి సంబంధించిన ప్రపోజల్స్ రెస్పాన్సెస్ సర్వే ప్రకారం కావాలి అనేది ఇక్కడ సబ్మిట్ చేయాలి. రైట్, అది ఒక ఇంపార్టెంట్ క్రైటీరియా ఇది. అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓబీసీ రిజర్వేషన్ పాలసీకి సంబంధించి ఇండియాలో రిజర్వేషన్ సిస్టమ్ అనేది సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ఈక్వాలిటీకి సంబంధించి బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీస్, స్కెడ్యూల్డ్ క్యాస్ట్, స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ సంబంధించి అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడుకుంటే ముఖ్యంగా ఈక్వాలిటీ రిలేటెడ్గా దీన్ని తీసుకొచ్చారు. అయితే ఇక్కడ కాన్స్టిట్యూషన్ అనేది ముఖ్యంగా స్టేట్స్కి ఒక అఫర్మేటివ్ యాక్షన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేసే విధంగా తీసుకొచ్చారు. అంటే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో, అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధంగా కొన్ని యాక్షన్స్ చర్యలు అయితే తీసుకురావచ్చు. బట్ ఇక్కడ రిలీజియస్ డిస్క్రిమినేషన్ అయితే పబ్లిక్ పాలసీస్ మీద ఉండకూడదు అనేది క్లియర్ కట్గా మనకు ఉంది. రైట్, సో అందులో ముఖ్యంగా ఆర్టికల్ 15(1) అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అయితే రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్ సంబంధించి కాంట్రవర్సీ అయితే ముందుకు తీసుకెళ్ళబోతున్నది. అయితే ఇక్కడ రిలీజియస్ ఐడెంటిటీ ఒక్కటే ఉందా క్రైటీరియాలో లేదా ఇతర ఉన్నాయి అనేది ఇక్కడ ముందుగా హైకోర్టుకి సంబంధించి అడిగినట్టు లేదా సుప్రీంకోర్టు ప్రశ్నిస్తున్నట్టు ఈ స్టేట్ గవర్నమెంట్ ఫైల్ చేయాల్సిన అవసరం అవుతుంది రెస్పాన్స్ సంబంధించి. రైట్, సో అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఆర్టికల్ ఇక్కడ గమనిస్తే మనం గత 2-3 రోజుల నుంచి చూస్తున్న ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కూడా మనకి పాలిటీ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. రైట్, సో ఇక్కడ కంటెక్స్ట్ అనేది మనం చూసుకుంటే ముఖ్యంగా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ స్పెషల్ ప్రొవిజన్స్ సంబంధించిన యాక్ట్ 1991 సంబంధించి కొన్ని కేసెస్ అయితే ఫైల్ అయ్యి ఛాలెంజ్ చేస్తూ ఈ యాక్ట్కి సంబంధించి రీసెంట్గా డిబేట్ అవుతుంది దాని మీద. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఆగస్ట్ 15, 1947 నుంచి ఉన్న ఈ రిలీజియస్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన స్టేటస్ అయితే కంపల్సరీ చేంజ్ చేయకూడదు, అది కంటిన్యూ చేయాలి. అదేవిధంగా దీనికి సంబంధించిన దాన్ని చేంజ్ చేయాలనే లాంటి లీగల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇది ప్రోహిబిట్ చేసింది. రైట్, సో ఈ యాక్ట్కి ఛాలెంజ్ చేస్తూ చాలామంది కేసెస్ అయితే ఫైల్ చేశారు. దానికి సంబంధించి మనం ఈ యాక్ట్ ఎలాంటి ఎగ్జామ్షన్స్ ఇస్తుంది అనేది కూడా, పరిమితులు ఇస్తుంది అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. రైట్, సో ఫస్ట్ మనకి చూస్తే బాబ్రీ మసీద్ రామ్ జన్మభూమి డిస్ప్యూట్ ఏదైతే ఉందో ఇది మనం అయోధ్య డిస్ప్యూట్ సంబంధించి మనం మాట్లాడుకోవచ్చు. ఈ అయోధ్య జడ్జిమెంట్ సంబంధించి ఇది ఎక్స్క్లూడ్ చేశారు ఈ లిటిగేషన్లో. ఎందుకంటే ఇది అప్పటికే అంటే 1947 ఆగస్టు 15కి సంబంధించి చూస్తే అప్పటికే లిటిగేషన్లో ఉంది కాబట్టి దీన్ని కూడా ఎక్స్క్లూడ్ చేశారు. నెక్స్ట్ మనకి ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్చియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ ఏదైతే ఉందో 1958 ప్రకారం మనకున్న కొన్ని ప్లేసెస్ సైట్స్ ఏవైతే ఉన్నా కవర్ చేసి అవి కూడా ఇందులో ఎగ్జామ్షన్ చేశారు. అంటే ఇక్కడ ప్రాచీన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం 1958 ప్రకారం ఉన్న ప్రదేశాలన్నీ ఇందులో ఎగ్జామ్షన్స్ ఉంటాయి. రైట్, సో ఈ చట్టం దానికి పరిమితి కాదు. నెక్స్ట్ మనకి డిస్ప్యూట్స్ రిజాల్వ్డ్ బిఫోర్ 1991 అంటే ఇక్కడ 1991 ఈ చట్టం తీసుకొచ్చారు కాబట్టి 1991 ముందు ఆల్రెడీ పరిష్కరించబడిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులోకి రావు. అదేవిధంగా మ్యూచువల్ అగ్రిమెంట్తో వీళ్ళు ఏవైతే చేంజెస్ తీసుకొచ్చారో అవి కూడా ఇందులో ఎగ్జామ్షన్ ఉన్నాయి. రైట్, ఈ ఎగ్జామ్షన్ క్రైటీరియా చాలా ఇంపార్టెంట్. రైట్, సో స్టేట్మెంట్స్ వైజ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కరెంట్ ట్రెండ్ అంటే కరెంట్ కంటెక్స్ట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే సుప్రీంకోర్టు స్పెషల్ బెంచ్ అనేది
తీసుకురాబోతుంది, రైట్. సో ఈ పర్టికులర్ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో అగెనిస్ట్గా, ఈ యాక్ట్కి అగెనిస్ట్గా ఛాలెంజ్ చేసిన పిటిషన్స్ని వినడానికి December 12th ఖరారు చేసిన టైం, రైట్. సో ఈ పిటిషన్స్ అనేవి ఈ కొంతమంది కమ్యూనిటీస్, అంటే ఈ చట్టం మతపరమైన ప్రదేశాలను తిరిగి స్వాధీనం చేసుకోకుండా కొన్ని కమ్యూనిటీలని నిరోధిస్తుందని, వారి మతపరమైన హక్కులను బలహీనపరుస్తుందని కొన్ని పిటిషన్లు అయితే వాదిస్తున్నారు, ముఖ్యంగా హిందువులకు సంబంధించి మనం చూసాం, రైట్. సో అయితే ఇక్కడ వీటికి సంబంధించిన కీ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తెలుసుకోవాలి. ప్రధానంగా ఇక్కడ సమస్యలకు సంబంధించి మాట్లాడుకుంటే మనకి కొంత ఫోకస్ అనేది కొన్ని ప్లేసెస్ సంబంధించి మనం ఆల్రెడీ చూసాం. జ్ఞానవాపి, మనకి వారణాసిలో జ్ఞానవాపి మాస్ సంబంధించి ఇష్యూ, అదేవిధంగా షాహీ ఈద్గా మాస్ సంబంధించి కూడా ఇక్కడ మనం క్లియర్ కట్గా చెప్పుకోవాలి, రైట్. ఇది మధురాలో ఉంది, దీన్ని కూడా ఈ మధ్య సర్వే చేయాలనే పర్పస్లో మనకి ఈ రెండు హైలైట్ అయ్యాయి, రైట్. సో అయితే ఈ ఫోకస్ అన్న దీని వైపు కూడా వెళ్ళాయి. అదేవిధంగా పెటిషన్ క్లెయిమింగ్ అనేది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ యాక్ట్ అనేది మనకున్న సెక్యులరిజం ఏదైతే ఉందో లౌకికవాదానికి అగెనిస్ట్గా ఇది తీసుకెళ్తుంది అనేది కూడా ఇక్కడ పిటిషన్స్ వాదిస్తున్నారు. బట్ యాక్చువల్గా మనం చూసుకుంటే ఇది సెక్యులర్ ప్రిన్సిపల్స్, అంటే లౌకికవాదానికి సంబంధించిన సూత్రాలని మనం హైలైట్ చేసే విధంగా దీన్ని రూపుదిద్దారు అనేది చట్టపరంగా చెప్తున్నాం, రైట్. సో ఈ సిగ్నిఫికెన్స్ అయితే ప్రాముఖ్యత పరంగా చూసుకుంటే 2019 అయోధ్య వెర్డిక్ట్ అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పచ్చు, రైట్. సో ఈ ప్రత్యేకించి ఈ యాక్ట్లో కూడా, అంటే 2019 అయోధ్య తీర్పులో కూడా భారతదేశం లౌకికవాదం అణచివేతను కాపాడడానికి ఈ చట్టం చాలా అవసరమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది, రైట్. సో అయితే ఈ చట్టాన్ని మార్చడం కానీ కొట్టివేయడం కానీ మత సామరస్యాన్ని అయితే దెబ్బతీసే అవకాశం ఉంది, రైట్. సో ఇలాంటి న్యాయ వేదికల దుర్వ్యాయానికి కూడా దారితీసే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ ఈ ఆల్టరింగ్ ఆర్ స్ట్రైకింగ్ డౌన్ ద యాక్ట్ అనేది ప్రోహిబిట్గా చేస్తున్నారు, రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది ఎడిటోరియల్ అనేది చూస్తే ఇండియన్స్ నీడ్ ద రైట్ టు డిస్కంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మనం పాలిటిక్స్ సంబంధించిన సబ్జెక్ట్ పరంగా చూడొచ్చు. ఇక్కడ ముఖ్యంగా కంటెక్స్ట్ అనేది చూసుకుంటే మనం వర్క్ ప్లేస్ స్ట్రెస్ అండ్ మెంటల్ హెల్త్కి సంబంధించి కొన్ని రిపోర్ట్స్ అయితే రివీల్ చేసిన ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఇండియన్ విమెన్ అనేవారి ప్రొఫెషనల్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో, కొంత ఇండియన్ విమెన్ కొన్ని ప్రొఫెషనల్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఐటీ కావచ్చు, ఆడిటింగ్ కావచ్చు, మీడియా వర్క్ కావచ్చు, more than 55 hours అనే వీక్లో more than 55 hours స్పెండ్ చేస్తున్నారు అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఫర్దర్ మోర్ మనం చూసుకుంటే ఇండియా యొక్క వర్కర్స్ 49% మనం చూసుకుంటే వర్క్ ప్లేస్ స్ట్రెస్ అనేది ఫేస్ చేస్తున్నారు. దీనివల్ల నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి, మెంటల్ హెల్త్ కావచ్చు, లేదా ఇక్కడ మనకి ఫిజికల్గా కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు, రైట్. సో ఇక్కడ మనకి నీడ్ ఫర్ ద బ్యాలెన్స్డ్ వర్క్ అవర్స్ అనేది ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ ఆర్టికల్ అయితే తీసుకొచ్చారు. అందులో భాగంగా మనం ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సింది రైట్ టు డిస్కనెక్ట్. అంటే ఇక్కడ డిస్కనెక్ట్ అంటే ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వర్క్కి సంబంధించి ప్రధానంగా మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సంబంధించి ఒక మనిషికి వర్కర్కి 24 గంటలు ఉంటే ఆ వర్కర్కి సబ్ డివిజన్ చేస్తూ 8 hours అనే 3 భాగాలు చేసింది. ఇందులో 8 hours మనకి ప్రొఫెషనల్ అంటే వర్క్ పర్పస్గా మనం తీసుకుంటే 8 hours పర్సనల్ వర్క్స్కి సంబంధించి యూజ్ చేసుకోవాలి, 8 hours కంప్లీట్గా స్లీప్కి సంబంధించిన డివిజన్ అయితే చేసింది. అంటే 24 గంటలు ఈ విధంగా 3 విభాగాలు అయితే చేసింది. అయితే ఇందులో భాగంగా మనం చూసుకుంటే ఈ మధ్య జరుగుతున్న వర్క్ ప్రెజర్ స్ట్రెస్ పరంగా చూసుకుంటే 8 గంటల ప్రొఫెషనల్ వర్క్ ఎలా ఉన్నా పర్సనల్ వర్క్స్ని కూడా, అంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనం కొన్ని ఆఫీసెస్లో ఇన్స్టిట్యూషన్లో చూస్తుంటే ఇంటికి వచ్చిన తర్వాత గ్రూప్లో మెసేజ్ చేయడం, వర్క్ సంబంధించిన డీటెయిల్స్కి సంబంధించి ఇలా చాలా మొత్తం ప్రెజర్ అయితే చేస్తారు. అంటే వాళ్ళు ఎక్కువ మన పర్సనల్ లైఫ్ను కూడా కొంత ఎక్స్ట్రా ఛార్జ్ చేసుకునేలా చూస్తారు, రైట్. ఇటువంటి విధానాలకు సంబంధించిన వ్యతిరేకంగా రైట్ టు డిస్కనెక్ట్ అనేది మన ఇండియాలో తీసుకురావాలనేది విధంగా ఈ ఎడిటోరియల్ అయితే తీసుకుంటారు. అంటే ఇక్కడ డిస్కనెక్ట్ చేసే హక్కు అనేది అధికారిక పని గంటలకు సంబంధించిన పని సంబంధిత సమాచార మార్పిడికి సంబంధించి ఉద్యోగులు స్వేచ్ఛగా ఉండాలి అనేది చట్టపరమైన హక్కును ఇక్కడ మనం కలిగించాలి అనేది కూడా చెప్తున్నారు. ఈ ప్రధానంగా ఈ రైట్ టు డిస్కనెక్ట్ అనేది కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనకి ఫ్రాన్స్ కావచ్చు, పోర్చుగీస్ కావచ్చు, రైట్, అదేవిధంగా స్పెయిన్ కావచ్చు,
దాంతోపాటు మనకి ఆస్ట్రేలియా కావచ్చు, ఇలాంటి కంట్రీస్లో ఆల్రెడీ తీసుకొచ్చారు, రైట్. ఇవి మనకి ఇండియాకి సంబంధించి మనం తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఉద్యోగులు గంటల తర్వాత పని కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడానికి బలవంతం చేయకూడదు అనేది ప్రధానంగా ఇది చెప్తుంది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్, గ్లోబల్ రికగ్నిషన్ ఎలా ఉంది, దీనికి సంబంధించిన గ్లోబల్గా మనం ఇప్పుడు చెప్పుకున్నాం కొన్ని కంట్రీస్ తీసుకున్నారని. ఆ కంట్రీస్లో ముఖ్యంగా ఫ్రాన్స్ కావచ్చు, పోర్చుగల్ లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని చట్టాలు అయితే ఆల్రెడీ తీసుకొచ్చాయి. ఎంప్లాయీస్ పర్సనల్ టైం ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్కి సంబంధించి అవుట్ సైడ్ వర్కింగ్ అవర్స్, అంటే ఇప్పుడు చెప్పిన ప్రొఫెషనల్ వర్కింగ్ అంటే ఆఫీస్ అవర్స్ కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళని కాంటాక్ట్ చేయడం కానీ ఇలాంటి ప్రొహిబిట్ చేసే విధంగా చట్టాలు తీసుకొచ్చారు. ఎక్సెప్ట్ ఎమర్జెన్సీస్, రైట్. ఎమర్జెన్సీ టైంలో అత్యవసర పరిస్థితుల్లో తప్ప వీళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చట్టాలు తీసుకొచ్చారు. అదేవిధంగా స్పెయిన్ లాంటి కంట్రీస్ కావచ్చు, స్పెయిన్ అండ్ ఐర్లాండ్ లాంటి కంట్రీస్లో చూసుకుంటే ఇలాంటి చట్టాలే ఉన్నాయి. వీళ్ళు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ప్రమోట్ చేస్తూ ఎంప్లాయీస్ పర్సనల్ ప్రైవసీని రెస్పెక్ట్ చేస్తూ వీళ్ళు తీసుకొచ్చారు, రైట్. సో అయితే ఇండియా పొజిషన్ మనం అర్థం చేసుకుంటే, ఇక్కడ ఇండియా పొజిషన్ సంబంధించి మాట్లాడుకుంటే ఇండియా అనేది ఎలాంటి స్పెసిఫిక్ లాస్ ఏం లేవు. రైట్ టు డిస్కనెక్ట్కి సంబంధించి స్పెసిఫిక్ లాస్ ఏం లేవు, అందరికీ తెలిసిందే. అయితే కొన్ని కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ అయితే మనకు ఉన్నాయి. ఆర్టికల్ 38 అండ్ 39E సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇవి వెల్ఫేర్ అండ్ హెల్త్ ఆఫ్ పీపుల్కి సంబంధించి డినోట్ చేస్తాయి అంతే, రైట్. సో ఇవి వర్క్ పర్పస్ అదా ఇదా అని చెప్పలేం. టోటల్గా మనకి ఆర్టికల్ 38, 39E సంబంధించి మనం మాట్లాడుకుంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ రూపంలో వెల్ఫేర్ అండ్ హెల్త్ ఆఫ్ ద పీపుల్, అంటే ప్రజలకు సంబంధించిన సంక్షేమం, ఆరోగ్యం సంబంధించిన ఆర్టికల్స్ అయితే ఉన్నాయి, రైట్. అయితే సుప్రీంకోర్టు కూడా కొన్ని సందర్భాల్లో డిగ్నిఫైడ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అయితే చాలా అవసరం అనేది కూడా కొన్ని సందర్భాల్లో వ్యక్తపరిచింది. ఇది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ నోట్గా చెప్పుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది వర్క్ ప్లేస్ డిగ్నిటీ అండ్ మెంటల్ హెల్త్కి సంబంధించి మాట్లాడుకుంటే మనకి జ్యుడిషియల్ జడ్జిమెంట్ సంబంధించి మనకి విశాఖ గైడ్లైన్స్ మనకి ఏవైతే ఉన్నాయో 1997 విశాఖ కేసు సంబంధించి మనం మాట్లాడుకుంటే రైట్ టు డిగ్నిటీ ఎట్ ద వర్క్ ప్లేస్ మెంటల్ హెల్త్ కన్సర్న్ సంబంధించి కొంత రికగ్నైజ్ అయితే చేసింది విశాఖ కేసు సంబంధించి. అయితే వీటికి సంబంధించి అయితే వైలేషన్స్ జరుగుతున్నప్పటికీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడో 1997లో తీసుకొచ్చినప్పటికీ ఇంకా ఇండియన్ వర్క్ ప్లేసెస్లో ఇవి కామన్ అయిపోయాయి, రైట్. సో దీన్ని నిరోధించడం, వైలేట్ చేయడం, రైట్. సో అయితే ఇక్కడ మేజర్గా మనకి ప్రొలాంగ్డ్ వర్కింగ్ అవర్స్ అనేవి హెల్త్ ఇష్యూస్ సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయి, ఆటోమేటిక్గా ఎక్కువ వర్క్ చేసేటప్పటికి మనం మాట్లాడుకుంటే స్ట్రెస్ అనేది, హార్ట్ డిసీజ్ అనేవి, ఓవరాల్ హెల్త్ అనేది కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది వర్కింగ్ అవర్స్ సంబంధించి మాట్లాడుకుంటే, రైట్. సో అయితే కొంత బిలీఫ్ అయితే రీసెంట్గా మనం చూసాం 70 అవర్స్ ఒక వీక్లో చేయాలి, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఇలాంటి వాదనలకి సంబంధించిన కాంట్రరీగా రీసెర్చర్స్ ఏం చెప్తున్నారంటే కంపల్సరీ వర్క్కి సంబంధించి పర్సనల్ లైఫ్కి సంబంధించి బ్యాలెన్స్ ఉంటే కంపల్సరీ ఇది మనకి హ్యాపీనెస్ అదేవిధంగా ప్రొడక్టివిటీ అనేది దానికదే తీసుకొస్తుంది అనేది క్లియర్ కట్గా చెప్తున్నారు రీసెర్చర్స్, రైట్. సో ఇది కాంట్రరీగా మనం రీసెంట్గా చాలామంది చెప్తున్న వర్కింగ్ అవర్స్ 70 అవర్స్ ఉండాలి వీక్లీ, అప్పుడు ప్రొడక్టివిటీని పెంచవచ్చు అనేది చెప్తున్నారు, రైట్, ఎకనామిక్ గ్రోత్ పరంగా. బట్ ఇది ఇక్కడ వర్క్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తే కంపల్సరీ హ్యాపీనెస్ అదేవిధంగా ప్రొడక్టివిటీని కూడా ఆటోమేటిక్గా పెంచే అవకాశం ఉందనేది వీళ్ళు చెప్తున్నారు, రైట్. సో ఇక్కడ ఇది గమనించాలి. అదేవిధంగా ఇక్కడ మనం లెజిస్లేషన్ అనేది ఇండియాలో అవసరం, ఎంతవరకు అవసరం అనేది మనం మాట్లాడుకుంటే మనం 2018లో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఇండియా అనేది రైట్ టు డిస్కనెక్ట్ సంబంధించిన ప్రపోజ్ చేయాలి అనేది, రైట్. కానీ ఇది అంత అట్రాక్షన్ అయితే తీసుకురాలేదు 2018లో ఈ కేసు పరంగా. అయితే ఇండియా అనేది ఒక థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా 2030కి సంబంధించిన టార్గెట్ అయితే పెట్టుకున్నారు. బట్ ఇక్కడ రైట్ టు డిస్కనెక్ట్ అనేది మనం రికగ్నైజ్ చేస్తూ వర్కర్ యొక్క ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేస్తూ వాళ్ళ యొక్క వెల్ బీయింగ్ శ్రేయస్సును మనం దృష్టిలో తీసుకుని ఎకనామిక్ గ్రోత్కి సంబంధించిన కాంట్రిబ్యూట్ చేస్తూ ఈ లక్ష్యాన్ని సాధించవచ్చు అనేది వీళ్ళందరూ చెప్తున్నారు, రైట్. సో ఇక్కడ ఇది ప్రధానంగా మనం గమనించాలి ఈ ఎడిటోరియల్ నుంచి. వెరీ ఇంపార్టెంట్, రైట్ టు డిస్కనెక్ట్ అనేది ఎగ్జామినేషన్ పర్పస్లో అడిగే ఛాన్స్ ఉంది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది ఇక్కడ మనం గమనిస్తే లాస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, ఇన్ ఎనర్జీ డిపెండెంట్ వరల్డ్ ద ఇష్యూ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ. ఇక్కడ ఇది మనకి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా అండ్ ఎకానమీకి సంబంధించి మనం
రిలేట్గా చేసుకోవచ్చు, రైట్? ఎనర్జీ డిపెండెంట్ వరల్డ్ అండ్ ఇష్యూ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ ఎక్స్క్లూజివ్గా ఎకనామిక్ సంబంధించి మనం మాట్లాడవచ్చు. ఇక్కడ వరల్డ్ బ్యాంక్స్ రిపోర్ట్ అనేది రీసెంట్గా ఫుడ్ అండ్ ఎనర్జీ ఇన్సెక్యూరిటీ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రివీల్ చేసింది. ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ, ఇక్కడ ప్రధానంగా ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఎనర్జీ పవర్టీకి సంబంధించిన ఇంటర్ డిపెండెన్సీ సంబంధించి హైలైట్ చేస్తూ చెప్పింది ఏంటంటే, ఈ కొన్ని మనకు ఉన్న ప్రాబ్లమ్స్ని, క్రైసిస్ని మనకి సపరేట్ చేస్తూ మనకి ఈ అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఈ రెండు ఇంటర్ కనెక్టెడ్గా మనం తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉందనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ రెండు సిస్టమ్స్ మనం చూసుకుంటే సివియర్ స్ట్రెయిన్ అయితే మనకు కొన్ని ఫ్యాక్టర్స్లో కనిపిస్తున్నాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే ముఖ్యంగా క్లైమేట్ చేంజ్ కావచ్చు, రైట్? సో వాతావరణ మార్పులకు సంబంధించి, అదేవిధంగా పాపులేషన్ గ్రోత్ కావచ్చు, రైట్? సో దాంతోపాటు మనకున్న ఇన్ఈక్వాలిటీ కావచ్చు, రైట్? సో ఇన్ఈక్వాలిటీకి సంబంధించి, అదేవిధంగా జియో పొలిటికల్ టెన్షన్స్ కావచ్చు, రైట్? సో జియో పొలిటికల్ టెన్షన్స్ లాంటివి, ఇవన్నీ మనకి స్లో ట్రాన్సిషన్ అనేది ఫాజిల్ ఫ్యూయల్స్ వైపు మనకి తెలుస్తుంది. అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్కి మనం కన్వర్ట్ అవ్వాలంటే ఈ స్లో ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. ఈ క్లైమేట్ చేంజ్ అనేది, పాపులేషన్ గ్రోత్, ఇన్ఈక్వాలిటీ, జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కారకాలుగా ఉన్నాయి, రైట్? సో ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వైజ్ అడిగే ఛాన్స్ ఉంది. అయితే ఇందులో ఈ పర్టికులర్ ఎడిటోరియల్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ఇక్కడ ఇంటర్లింక్డ్ ఫుడ్ అండ్ ఎనర్జీ సిస్టమ్, ఫుడ్ అండ్ ఎనర్జీ సిస్టమ్కి సంబంధించి ఇంటర్లింక్ అనేది మనం తెలుసుకోవాలి, రైట్? సో ఇక్కడ అగ్రికల్చర్ అనేది ప్రధానంగా మనం చూసుకుంటే 70% ఆఫ్ గ్లోబల్ ఫ్రెష్ వాటర్ అనేది అవసరం. అదేవిధంగా ఇది దాదాపు 20% గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, కాంట్రిబ్యూట్ చేస్తుంది. అది కూడా ఇంపార్టెంట్. అయితే అగ్రికల్చర్ అనేది హెవీగా ఫాజిల్ ఫ్యూయల్స్ మీద ఆధారపడుతున్నాం మనం ప్రజెంట్. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే మెకనైజేషన్ సంబంధించి కావచ్చు, రైట్? సో అగ్రికల్చర్ సంబంధించి మనం ముఖ్యంగా అగ్రి ఫీల్డ్లో మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా మెకనైజేషన్, ఇరిగేషన్, ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు. ఇదొక విషియస్ సైకిల్గా ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్కి కారణం అవుతుంది, రైట్? సో అయితే ఇక్కడ ఎనర్జీ ప్రైస్ షాక్స్ కూడా మనకి మాట్లాడుకుంటే ఫుడ్ సిస్టమ్స్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీనివల్ల మనకి వల్నరబుల్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో, ముప్పు పొందే ప్రాంతాలకు సంబంధించి పర్టికులర్గా మాట్లాడబోతున్నాం, రైట్? సో నెక్స్ట్ మనకి గ్లోబల్ ఇంపాక్ట్ ఏంటుంది, గ్లోబల్గా మనం చూసుకుంటే ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, ఫుడ్ ఇన్సెక్యూరిటీ సంబంధించి మాట్లాడుకుంటే 2020 నుంచి 2023కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 11.8% గ్లోబల్ పాపులేషన్ అనేది సివియర్గా ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఫేస్ చేశారు. అంటే 2028 కల్లా మనం చూసుకుంటే ఈ నెంబర్ అనేది 956 మిలియన్కి చేరే అవకాశం ఉంది అనేది చెప్తున్నారు, రైట్? సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇవి, రైట్? అదేవిధంగా క్లైమేట్ చేంజ్ అనేది పెరుగుతూ వస్తుంది. ఫుడ్ ఇన్సెక్యూరిటీకి మేజర్గా ప్రధాన కారణంగా అగ్రికల్చర్ ప్రోడక్ట్ని డిస్టర్బ్ చేస్తూ 2.5 బిలియన్ పీపుల్ని కూడా గ్లోబల్గా ఇంపాక్ట్ చేస్తుంది, రైట్? సో అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్గా మనం చెప్పుకుంటే ప్రధానంగా ఎనర్జీ పవర్టీ అండ్ గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ, ఎనర్జీ పవర్టీ అండ్ గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ గురించి ఇక్కడ మాట్లాడుకుంటే లో ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ గ్లోబల్ ఎనర్జీ డిమాండ్కి సంబంధించిన స్మాల్ ఫ్రాక్షనే మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే డిస్ప్రపోర్షనల్ ఇంపాక్ట్స్ అనేవి ఎనర్జీ డిస్ట్రప్షన్స్ వల్ల లో ఇన్కమ్ కంట్రీస్ ఎక్కువ ఫేస్ చేసే అవకాశం ఉంది. కొన్ని ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ కావచ్చు, మనకి వెదర్ కండిషన్స్ అనేవి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇవి ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డ్యామేజ్ చేస్తున్నాయి కొన్ని రీజియన్స్లో, రైట్? అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ దానివల్ల మనకి ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రాంతాలు మనం చూసుకుంటే సబ్ సహారన్ ఆఫ్రికా లాంటి ప్రాంతాల్లో మనం చూసుకుంటే ఈ ఫెర్టిలైజర్స్ అనేవి తక్కువగా ఉపయోగించడం వల్ల ఫుడ్ ఇన్సెక్యూరిటీకి సంబంధించి కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కారకంగా మారుతుంది, రైట్? సో నెక్స్ట్ మనకి జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి కూడా మనకి ఇక్కడ మాట్లాడుకుంటే జియో పొలిటికల్ టెన్షన్స్, ఎనర్జీ రిలయన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఇక్కడ ఒక పక్క కంట్రీస్ అనేవి యుఎస్ కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, అదేవిధంగా కొన్ని గియానా లాంటి కంట్రీస్ కావచ్చు, ఇలాంటివి ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ కంటిన్యూగా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతున్నాయి. వాళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ మీద దృష్టి సారించకుండా ఎనర్జీ సెక్యూరిటీ, ఎకనామిక్ ఇంట్రెస్ట్ మీద ఫోకస్ చేస్తూ ఈ ఆయిల్ ప్రొడక్షన్ అనేది ముందు తీసుకెళ్ళిపోతున్నారు, రైట్? సో ఇది మనకు ఒక ప్రధానంగా ఇంపార్టెంట్ ఛాలెంజ్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొన్ని చైనాకు సంబంధించిన గతంలో చైనా 2021 సంబంధించి ఫాస్ఫేట్ ఫెర్టిలైజర్ ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ చేయడం వల్ల అగ్రికల్చరల్ సప్లై చైన్స్ అనేవి
చాలా డిస్టర్బెన్స్ అయితే జరిగాయి. ముఖ్యంగా మనం ఇండియా ప్రత్యేకంగా ఈ ఫెర్టిలైజర్ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వడం ప్రధానంగా ఇండియా అనేది కూడా ఇంపాక్ట్ అయింది, రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ సొల్యూషన్స్ పరంగా మనం మాట్లాడుకుంటే రెన్యూబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రధానంగా చెప్పుకోవచ్చు, రైట్. సో ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఆల్మోస్ట్ $500 బిలియన్ అనేది 2022లో దాటింది, రైట్. సో ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఇంకా అనీవెన్గా ఉన్నాయి. హై ఇన్కమ్ కంట్రీస్ అనేవి బల్క్గా ఇక్కడ తీసుకుంటున్నాయి కాబట్టి ఇది ఈవెన్గా అన్ని కంట్రీస్ ఇవి తీసుకురావాలి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. టెక్నాలజీస్ ఏవైతే ఉన్నా సోలార్ పవర్డ్ ఇరిగేషన్ కావచ్చు, బయోమాస్ టెక్నాలజీస్ సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే సోలార్ పవర్డ్, అదేవిధంగా బయోమాస్ ఎనర్జీ సంబంధించి ఇవి యూజ్ చేసుకుంటే అగ్రికల్చర్ సంబంధించిన బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా మనకి హై కాస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్ సంబంధించిన కొన్ని ప్రాథమిక పరంగా లో ఇన్కమ్ కంట్రీస్లో మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కూడా మనం రెక్టిఫై చేసే అవకాశం ఉంది. అయితే ఫైనాన్షియల్ కాస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఓవర్కమ్ చేసే అవకాశం కూడా ఉందనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఫైనల్గా మనకి ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గోల్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద ఫోకస్ చేయాలి. అంటే మనకి లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ మనం రీచ్ అవ్వాలంటే రెన్యూబుల్ ఎనర్జీ అనేది ప్రాథమికంగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇంక్లూజివ్గా అంటే అందరికీ ప్రాప్యంగా అందరూ సమ్మిళితంగా మనం ఇది ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడే వల్నరబుల్ కమ్యూనిటీస్ దీని నుంచి బెనిఫిట్ పొందే అవకాశం ఉందనేది చెప్తున్నారు, రైట్. అయితే అగ్రికల్చర్ అనేది ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించిన కీ పిల్లర్ కాబట్టి దాన్ని మనం మేనేజ్ చేయాలి, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈరోజు ముఖ్యంగా ఎడిటోరియల్ సంబంధించి ఇచ్చినవన్నీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా ఫోకస్ చేయండి, రివిజన్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.